ఆచి చికెన్ మసాలా. సింగర్ మంగ్లీపై గిరిజన విద్యార్థి సంఘం నేత సంపత్ నాయక్ తీవ్ర ఆరోపణలు చేశారు. రమావత్ మధు తెలీదని మంగ్లీ చెప్పడం అబద్ధమన్నారు సంపత్ నాయక్. మధు, మంగ్లీ సోదరుడు హిమకాంత్ రెడ్డి ఒకే కారులో ఎలా తిరిగారు అని ప్రశ్నించారు. ఏప్రిల్ 15న మంగ్లీ కాల్ చేసి మద్దతు కోరిందని సంపత్ నాయక్ తెలిపారు. అయితే మైక్రో ఫైనాన్స్ స్కామ్ లో బంజారాలు మోసపోవడంతో వారికి అండగా నిలిచినట్లు చెప్పారు. 80 లక్షల రూపాయలకి సంబంధించిన లావాదేవీల ఆధారాలు తన దగ్గర ఉన్నాయన్నారు సంపత్ నాయక్. మైక్రో ఫైనాన్స్ స్కామ్ పై సమగ్ర విచారణ జరపాలని, నిందితులకి కఠిన శిక్ష విధించాలని సంపత్ నాయక్ డిమాండ్ చేశారు. కేవలం దీంట్లో మోసపోయింది బంజారా బిడ్డలు, చనిపోయింది బంజారా బిడ్డలు, డబ్బులు తీసుకున్నది బంజారా బిడ్డలు. అనేక మంది వాళ్ళు కాల్ చేసుకుంటే ఏడుస్తున్నారు, అన్న నీ కాళ్ళు మొక్కుతానా, నీకు దండం పెడతానా, మాకు కనీసం మా డబ్బులైనా మాకు ఇచ్చేటట్టు అంటున్నారు. నేను దానికి చలించి మంగ్లీ గారు నాకు అబద్ధం చెప్పింది, నాకు చాలా క్లియర్గా అబద్ధం చెప్పింది. నాతో పాటు మీ మీడియా వాళ్ళకు కూడా అబద్ధం చెప్పింది. ఏంది అసలు నాకు మదే తెలియదు అని. కానీ మధు దగ్గర తన ఇంటికి వెళ్ళడం, మధు తన పార్టీకి రావడం, శివ ఎవరైతే ఉన్నారో ఆ శివ కూడా శివతోని డబ్బులు కూడా తీసుకున్నట్టు వాళ్ళ మధు వాళ్ళ డ్రైవర్ ఇలా పూర్తి వీడియో రిలీజ్ చేయడం, దాని తర్వాత మంత్రి వాళ్ళ మనవడు ఎవరైతే ఉన్నారో ఆ 80 లక్షలు తీసుకోవడం. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. తెలంగాణ గవర్నమెంట్ని, అదేవిధంగా పోలీస్ శాఖను నేను త్వరలో కూడా పూర్తి ఆధారాలతో పాటు సిబిఐతో పాటు రాష్ట్ర డీజీపీ గారిని కూడా కలవబోతున్నాను. బాధితులకు న్యాయం జరగాలి, నిందితులకు శిక్ష పడాలి.